మిత్రులకు ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతుంది అంటే మరి దానికి బాధ్యుడు పేరులో వినయం, మరొక వైపు భాస్కరుడు. అంటే వినయంతో కూడిన భాస్కరుడు మీ అందరికీ ఆప్తుడు, కేసీఆర్ గారికి తమ్ముడు, అద్భుతమైన మాస్ లీడర్ అన్న వినయ భాస్కర్ అన్నకు అదేవిధంగా మీ అందరికీ మళ్ళొక్కసారి నమస్కారం. భాస్కరుడు అని ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేసిన అంటే, భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు కూడా అప్పుడప్పుడు ఆ నల్లటి మబ్బులు వచ్చినప్పుడు కొన్ని రోజులు కనబడడు. ఇప్పుడు కూడా హన్మకొండలో జరుగుతుంది గదే, అంతకు మించి ఏం కాదు. కేవలం తాత్కాలికంగా ఒక 3-4 ఏళ్ళ అవతలలో సంబరపడవచ్చు, కానీ తప్పకుండా మళ్ళీ వినయ భాస్కర్ గారు భవిష్యత్తులో ఉజ్వలంగా రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో నాకైతే ఎట్లాంటి అనుమానం కూడా లేదు. నిజానికి వినయన్న ఎప్పుడో మంత్రి అయ్యేది ఉండే, తప్పకుండా భవిష్యత్తులో అవుతాడు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నేను ఆయనను 2006-7 సంవత్సరం నుంచి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా కేసీఆర్ గారు ఆనాడు కరీంనగర్లో పోటీ చేసినప్పుడు ఆయన కరీంనగర్కి వచ్చి కష్టపడ్డ విధానం కానీ, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమ బిడ్డగా, ఉద్యమకారుడిగా, ప్రణయ భాస్కర్ సోదరుడిగా ఆనాటి నుంచి ఈరోజు వరకు ఏ రకంగా కేసీఆర్ గారు ఒక గీత గీస్తే ఆ గీత దాటకుండా ఎంత అద్భుతంగా పనిచేస్తూ వస్తున్నాడో నేను చూస్తున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇది తాత్కాలికంగా కొద్ది కాలం పాటు ఆ మబ్బుల వెనుకకు పోయిండు సూర్యుడు తప్ప మళ్ళీ బయటికి వస్తాడు, బరాబర్ మీ అందరికీ అండగా నిలబడతాడు. ఆ విషయంలో అనుమానం లేదు. ఇక రెండవది,